హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇది ట్రిప్ బ్లాగ్ అండి. అంటే ఈ మధ్య ఢిల్లీ రెడ్ ఫోర్ట్ అవన్నీ వీడియో పెట్టి అక్కడి నుంచి ఆపేసి మళ్ళీ కొన్ని వ్లాగ్స్ పెట్టాను కదా. అంటే హైదరాబాద్కి పెళ్ళికి వెళ్ళాము, అది కొన్ని పెట్టాను, అది 2-3 వీడియోలు పెట్టాను. హైదరాబాద్ వీడియోలు కూడా ఇంకా ఉన్నాయన్నమాట, అవి కూడా తర్వాత పెడతాను. అలాగే అమ్మ వచ్చిన వీడియోలు కూడా పెట్టాను కదా. సో ఇక్కడ లాస్ట్ వీడియోలో అంటే అదేనండి, ఢిల్లీ ట్రిప్ వీడియోలో ఢిల్లీ రెడ్ ఫోర్ట్ నుంచి అంటే ఎర్రకోట చూసుకొని ఇక బయలుదేరేసాము. నైటే బయలుదేరేసామండి. ఇదిగోండి, నైట్ బయలుదేరి మార్నింగ్ కల్లా ప్రయాగ్రాజ్ చేరుకున్నాము. మార్నింగ్ కాదండో, ఈవినింగ్ అండి. ఈవినింగ్ కల్లా ప్రయాగ్రాజ్ చేరుకున్నాం అన్నమాట. ఈ వీడియోలోనేమో మోనాలిసా ఫేమస్ అయిన ప్లేసు. మోనాలిసా అంటే సినిమాలో మోనాలిసా కాదండి, అంటే మహాకుంభమేళా జరిగినప్పుడు పూసలు అమ్ముకునే అమ్మాయి నైటే ఫేమస్ అయిపోయింది కదా మోనాలిసా. సో ఆ ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట. అంటే త్రివేణి సంగమం అండి. త్రివేణి సంగమం, అలాగే ఊరంతా దద్దరిల్లిపోయిందండి. చూస్తూనే ఉండండి, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి. ఇక్కడ ఈవినింగ్ అయిందండి మేము చేరుకునే లోపల. అంటే నైట్ ఢిల్లీలో బయలుదేరితే నెక్స్ట్ డే నైట్కి, అంటే నెక్స్ట్ డే ఈవినింగ్ 6 అలా ప్రయాగ్ చేరుకున్నామండి. ఇక్కడ ప్రయాగ్ సిటీని కూడా చూసేయండి. అంటే నేను ముందు కొంచెం వదిలేశాను సిటీని, అంటే వీడియో తీయలేదన్నమాట. కూరగాయల మార్కెట్లు, పండ్లు, బట్టల షాపులు ఉంటాయి కదా, అవి చూస్తూ వెళ్ళిపోయాను అన్నమాట. ఏమోలా ఎలా ఉంటుందో ఏమో అని అనుకొని, తర్వాత వెళ్ళే కొద్దీ అరే వ్యూ బాగుందే, సిటీ వ్యూ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ వీడియో తీసాను అన్నమాట. ఇదిగోండి, సిటీ వ్యూని కూడా చూసేసేయండి, చాలా బాగుంది, స్కిప్ చేయకుండా చూడండి. నేను మామూలుగా అనుకున్నాను అప్పుడు మహాకుంభమేళా జరిగినప్పుడు మళ్ళీ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అని అన్నారు కదా. అప్పుడు జనాలు బీభత్సంగా టీవీలో చూపించేవాళ్ళు కదా. అయ్యో మనం ఎప్పుడు పోలేమే అక్కడికి అనుకునేదాన్ని. అంటే ఒకవేళ నెక్స్ట్ పోవాలన్నా ఇక నా 41-44 ఇయర్స్కి అంత పెద్ద మహాకుంభమేళా జరుగుతుందేమో, ఆ తర్వాత ఇంకెప్పుడు పోరేమో అనుకున్నాను. లేదండి, ఎప్పుడైనా పోవచ్చు మనము. నేనైతే అదే నెలలో వెళ్ళాను అన్నమాట. అంటే మహాకుంభమేళా జరిగింది ఆ నెలలోనే వెళ్ళాను. అంటే అది 40 days చేశారు కదా, శివరాత్రికి ఏమో ముగించింది. సో మేము వెళ్ళింది ఏప్రిల్లో కాబట్టి అదే నెలలో వెళ్ళాను అన్నమాట. నేను అనుకున్నానండి, అసలు ఇప్పుడు వెళ్ళిందే మేలైంది. ఒకవేళ మనకు అవకాశం ఉండి ఒకవేళ మహాకుంభమేళా జరిగినప్పుడు వెళ్ళుంటే అసలు ఇబ్బంది పడిపోయి ఉండేవాళ్ళమేమో చాలా. ఎందుకంటే చాలా కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళు కదా. అప్పుడు అందరూ చూపించేవాళ్ళు కదా, ఈ సీరియల్ యాక్టర్ వెళ్ళేవాళ్ళు, వాళ్ళంతా వీడియోలు తీసి చూపించేవాళ్ళు కదా. కొన్ని కిలోమీటర్ల నుంచి వాళ్ళంటే అక్కడ బైకులు ఉండేటివి అన్నమాట. ఏది కొంచెం ముందు విలేజ్లు ఉంటాయి కదా, అక్కడి నుంచి బైకులు ఉండేది. బైకులు అంటే ఆ విలేజ్ పీపుల్ అలా బైకుల్లో తీసుకువెళ్ళేవాళ్ళు రెంట్కి. సో వాళ్ళంటే అలా నడవలేక అలా రెంట్లకు తీసుకొని, వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి అలా రెంట్కి తీసుకొని బైకుల్లో వెళ్ళేవాళ్ళు అండి, నడవలేక. ఇలా నార్మల్ పీపుల్ ఏంటంటే నడిచి వెళ్ళేవాళ్ళు అన్నమాట. అసలు ఒక్కొక్కరు అయితే అంటే తప్పిపోతారని అటుపక్క ఇటుపక్క తాడు కట్టుకొని, మనం చిన్నప్పుడు ట్రైన్ ఆట ఆడేవాళ్ళం కదా, గుర్తుందా? అంటే తాడు కట్టుకొని ఆ తాడు మధ్యలో మనం నిల్చొని చేతులతో పట్టుకొని చికుపుకు అంటూ పరిగెడుతూ అలా చిన్నప్పుడు తాడాట ఆడేవాళ్ళం కదా. సో అలా కూడా తాడు కట్టుకొని వెళ్ళేవాళ్ళండి నడిచి. ఫ్యామిలీలు ఎక్కడ తప్పిపోతారో అని అలా కిలోమీటర్ల దూరం నడుచుకొని వెళ్ళేవాళ్ళు అన్నమాట. సో అప్పుడంటే అలా ఇబ్బంది అయిపోయి ఉండేది. ఇప్పుడు ఇక అలాంటి ఇబ్బంది లేదు కాబట్టి చాలా బాగా పీస్ఫుల్గా అనిపించిందండి. అందులో ఈవినింగ్ టైం కాబట్టి చాలా చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక్కడ చూడండి, ఈ సిగ్నల్ వ్యూ దగ్గర పెద్ద స్క్రీన్ అండి. ఇలా సిటీలో పెద్ద స్టాచ్యూలతో, అంటే డిఫరెంట్ స్టాచ్యూలతో, అలాగే పార్కులు కూడా భలే ఉన్నాయండి. పార్కులో పిల్లలు ఆడుకునేదానికి యానిమల్ బొమ్మలతో భలే ఉందండి. అంటే బస్సులో వెళ్తూ తీయడం కదా. ఒక చోట అయితే పార్క్ ఉంది, ఆ పార్కులో అయితే చాలా దూరం వరకు యానిమల్ బొమ్మలతో పిల్లలు ఆడుకునే దానికైతే చాలా చాలా బాగున్నాయండి. ఇదిగో ఇదేననుకుంటా ఆ పార్కు, చాలా దూరం ఉందండి. వెళ్ళే కొద్దీ చాలా పొడవునుందన్నమాట యానిమల్ బొమ్మలతో. అలాగే లోపల కూడా చాలా స్పేషియస్గా ఉందన్నమాట, అందరూ వాక్ చేసేదానికి. అలా కూడా లోపల
చాలా బాగుంది. అటుపక్క కూడా ఉందండి, అటుపక్క ఇటుపక్క 2 సైడ్స్ ఉందన్నమాట. నేను ఇటు సైడ్ కూర్చున్నా, రైట్ సైడు. ఇది రైట్ సైడ్ వ్యూ అన్నమాట మీకు చూపించేది. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఉంది. అలా అసలు నేను ఈ ట్రిప్కు వెళ్ళిందే ఈ 3 ప్రదేశాలను చూడడానికండి. మెయిన్గా ఈ 3 ప్రదేశాలు కూడా లిస్ట్లో ఉన్నాయని చెప్పారనమాట. సో కేవలం అంటే మళ్ళీ మనం వెళ్తామో వెళ్ళలేమో ఇదే సమయం అని చెప్పేసి వెళ్ళారనమాట. అందులో పీక్స్ ఎండలు కదా, ఏప్రిల్లో ట్రిప్పులన్నీ అప్పుడే వెళ్తారులే, ఎండాకాలమే వెళ్తారు, ఎందుకంటే వర్షాకాలంలో తిరగలేరు కాబట్టి. అయినా కానీ 15 డేస్ ట్రిప్ అంటే కొంచెం కష్టమే. అందులో భయంకరమైన బీభత్సమైన ఎండలు అనమాట. అందులో ఇంకోటి ఏంటంటే సౌత్లో కన్నా నార్త్లోనే కొంచెం ఎండలు ఎక్కువ అనిపిస్తాయండి ఎండాకాలము. సో అలా ఎండలైనా పట్టించుకోకుండా ఈ 3 ప్రదేశాలు చూడాలి అనుకుంటూ ఉన్నానన్నమాట. ప్రయాగు, అలాగే ఏంటది అదేనండి మన రామయ్య పుట్టిన ఊరు, అయోధ్య, ఢిల్లీ, ఆగ్రా అన్నమాట. సో ఈ ఆగ్రాలో తాజ్మహల్ చూడాలి అనుకుంటూ ఉంటాం కదా, అంటే ప్రతిసారి మనం టీవీలోనే చూస్తుంటాం కాబట్టి అబ్బా ఆగ్రా కూడా అన్నారన్నమాట, ఢిల్లీ ఆగ్రా అన్నారు. అందుకే అన్నమాట మా అక్క ఇలా ట్రిప్కి వెళ్తున్నాము అనే లోపల వస్తావా అంటే సరే లెక్క అన్నాను అన్నమాట. మెయిన్ ఆ 3 చూడాలని. పైగా కాశీ కూడా అన్నారండి, కాశీ ట్రిప్ కూడా అన్నారు. మెయిన్ నాకు ఎందుకో కానీ ఫస్ట్ వాళ్ళు కాశీ అంటారు కదా, అందరూ కాశీకి వెళ్ళినంత పుణ్యం ఉండదు అని అంటారు కదా. అప్పుడు మాత్రం నాకు మనసులో పెద్దగా అనిపించలేదన్నమాట. అబ్బా అందరూ కాశీ యాత్ర, కాశీకి వెళ్తే మహాపుణ్యం చేసుకుంటారు అని అన్నారు కదా. సో నాకు అప్పుడు అనిపించలేదు. కానీ ఇక కాశీలో మెయిన్ టెంపుల్ అంటే ఈ కాలభైరవ టెంపుల్, చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ చూసుకొని వచ్చిన తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్తామండి. ఆ మెయిన్ టెంపుల్లో బయట నుంచి స్క్రీన్ పైన నుంచి ఆ శివలింగానికి అభిషేకాలు చేస్తుంటే అంటే మెయిన్ అదే అన్నమాట. దాన్ని చూసి అప్పుడు మనసుకి ఏదో ప్రశాంతత అనిపించింది అన్నమాట. ఆ తర్వాత గంగాహారతి అండి. ఆ గంగాహారతి ఇచ్చేటప్పుడు కూడా ఏదో మనసు అంతా పులకరించిపోయేలా ఉంటుంది అనమాట. ఆ జనాలు కానీ ఆ గంగాహారతి ఇచ్చేటప్పుడు ఆ సౌండ్స్ అంటే గంగాహారతి ఇచ్చేటప్పుడు గంటలు మోగిస్తారు, అలాగే శంఖం ఊస్తారు. అలాంటప్పుడు ఏదో పులకరింత అన్నమాట. అప్పుడు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది అన్నమాట. సో అలా అయితే కాశీకి కూడా వెళ్ళొచ్చేసానండి. నాకు కాశీలో ఒకటండి చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఇబ్బంది అంటే నాకేం ఇబ్బంది లేదు, కానీ కొంచెం ఆ ఇరుకు సందులు అన్నమాట. కాలభైరవ టెంపుల్కి వెళ్ళేటప్పుడు చాలా దూరం నుంచి క్యూలోనే ఉంటాము. అదేంటంటే సన్న గొందండి. ఆ గొంతులోనే వెళ్తారు, ఆ గొంతులోనే వస్తారు, ఆ గొంతులోనే నివసించే ఇళ్ళు అన్నమాట, కాపురాలు చేసుకునే ఇళ్ళులో. సో అందులో పైగా వర్షం పడింది ఆ రోజు, చినుకులు, దారంతా జిడ్డు. అలా అయితే కొంతమంది ఆ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, దర్శనానికి వెళ్ళలేక తిరుక్కొని కూడా వచ్చేసారండి. పైగా ఆ రోజు వీకెండ్ అన్నమాట, సండే అవడం వల్ల జనాలు విపరీతంగా ఉండిపోయారన్నమాట. అలా అయితే ఆ కాలభైరవ టెంపుల్కి వెళ్ళినప్పుడు అబ్బాయి ఎప్పుడెప్పుడు బయటపడాలా అనిపించింది అనమాట. అంటే ఎండ లేదు, చల్లగా ఉంది, బట్ నడుచుకొని వెళ్ళలేక చాలా దూరం నుంచి క్యూలోనే నిలబడిపోయినాము. అందుకోసం అన్నమాట అక్కడ కొంచెం విసుగు అనిపించింది. ఆ తర్వాత మెయిన్ టెంపుల్లో కూడా క్యూనే, చాలా టైమే పడింది. అదేంటంటే కొంచెం మెయిన్ రోడ్ల నుంచే ఉంటుంది అన్నమాట, మరీ అంత ఇరుకు గొంతులు అలా లేకుండా మెయిన్ దారిలోనే. పైగా ఆ రోజు ఎండ లేదండి, ఎండ లేదు కాబట్టి కొంచెం సేఫ్ అయ్యాం అన్నమాట ఆ రోజు. లేదంటే నా ఎండకి బయట కూడా మెయిన్ టెంపుల్లో బయట నిలబడుకొని స్పృహ తప్పిపోయేవాళ్ళు అలా జరుగుండేది. ఈవినింగ్ అయిందంటే మార్నింగ్ బయలుదేరితే మేము ఈ కాలభైరవ టెంపుల్ అవన్నీ చూసుకొని మెయిన్ టెంపుల్ చూసుకొని వచ్చే లోపల ఈవినింగ్ అయిపోయిందన్నమాట ఆ రోజు. ఈ ఫ్లైఓవర్ భలే ఉందిలే చూడడానికి, 2గా తిరిగిపోయి, అదే అటుపక్కకు ఒక దారి ఇటుపక్కకు ఒక దారి. పైగా కలర్ఫుల్గా కూడా ఉంది కదా కలర్స్తో. అలహాబాద్
మొత్తానికైతే మీతో మాట్లాడుతూనే మహాకుంభమేళ జరిగిన ప్రదేశానికైతే చేరుకున్నామండి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, అప్పుడు చూడండి ఎలా ఉండేదో. అప్పుడైతే జనాలతో కితకితలు ఆడిపోయి అసలు జనాలతో అలాగే షాపులతో టెంట్లతో అలా నిండిపోయినది. మనకు టెంట్లు గింట్లు అవన్నీ ఏమి కనిపించేవి కాదు, జస్ట్ ఓన్లీ జనాలే కనిపించేది కదా అప్పుడు. సో అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉందండి చూడండి. ఇంకా కూడా వేసున్న టెంట్లు కూడా ఇంకా అలానే తీస్తూ ఉన్నారన్నమాట. అప్పటికే ఇంకా పూర్తిగా కూడా కంప్లీట్గా కూడా తీయలేదు. ఎక్కడెక్కడ టెంట్లు వేసుకుంటారు కదా అవన్నీ కూడా అలానే పోగేసుకొని కొన్ని షెల్టర్లు అవన్నీ కూడా ఇలా ఉందన్నమాట. సర్లే అప్పుడే ఇవన్నీ తీసేయడానికి అదేం చిన్న చిత్కాగా జరిగిందా, ఒక మహా సంగ్రామం లాగా జరిగింది కదా. 40 days 41 days జరిగింది కదా. పైగా మేము వెళ్ళింది అదే నెలలో అన్నమాట. ఆ మహాకుంభమేళ జరిగిన నెలలోనే వెళ్ళాము. ఇక్కడేనండి, ఈ ప్రదేశంలోనేనన్నమాట ఆ అమ్మాయి నైట్కే ఫేమస్ అయిపోయింది. అదేనండి కుంభమేళ మోనాలిసా అని పేరు మూత మోగిపోయింది కదా, అప్పుడు నైట్కే వైరల్ అయిపోయింది. ఇక్కడే ఈ ప్రదేశంలోనే ఎక్కడో ఒక చోట పూసలు అమ్ముకుంటూ కూర్చొని ఉంటుందన్నమాట. సో ఆ అమ్మాయి కళ్ళు గమనించి ఎవరో వీడియో తీసినందువల్ల నైట్కే ఫేమస్ అయిపోయి ఆ అమ్మాయి స్టార్ తిరిగిపోయిందనమాట. ఇదే ప్రదేశంలో, ఈ ప్రదేశంలోనే ఎక్కడో ఒక చోట కూర్చొని ఉంటుంది. అంటే ఆ అమ్మాయికి అలా రాసి పెట్టినట్టున్నాడు దేవుడు. ఆ రోజు అక్కడ కూర్చోవాలా, అక్కడ పూసలు అమ్ముకోవాలా, అలా ఎవరో ఒకరు తీసి వీడియో పెట్టాలా, అలా మనం అప్పటికప్పటికే ఫేమస్ అయిపోవాలా, అలా స్టార్ అయిపోవాలా అని ఆ అమ్మాయి రాతలో రాసినట్టుంది. అందుకే ఆ అమ్మాయి ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోయిందన్నమాట. సినిమా హీరోయిన్ లెవెల్కి వెళ్ళిపోయిందండి. సో అలా అయితే మహాకుంభమేళ జరిగిన ప్రదేశానికి అయితే వచ్చేసామండి. త్రివేణి సంగమం చూసారా, ఇవన్నీ కూడా ఇంకా ఇలానే ఉన్నాయి. ఇలా టెంట్లు వేసుకుంటారు కదా. అసలు ఆ అమ్మాయి ఈ టెంట్లలో ఎక్కడ కూర్చొని ఉండిందో మరి. అటు మొత్తానికైతే బస్సు దిగేసామండి. ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది కదా, మేము వచ్చే లోపల 6 అలా అయిపోయింది అన్నమాట. కొంచెం సమ్మర్ కాబట్టి లైట్ ఫెయిల్ అవ్వలేదు, కానీ మామూలుగా అయితే ఈ పాటికి లైట్ ఫెయిల్ అయిపోయి చీకటి పడి ఉండేది. ఇక్కడి నుంచి అయితే బోట్లో తీసుకెళ్తామని చెప్పారు. అంటే మాకు బస్సులో బోట్లో నుంచి వెళ్దాము, అంటే 3 నదులు కలిసే దగ్గర మునగడానికి బోట్లో తీసుకువెళ్తాము అని అన్నారు. మేము వెళ్ళే లోపల ఆ బోట్ సౌకర్యం అయితే క్లోజ్ అయిపోయిందట, ఇప్పుడు లేదు ఇక అని అన్నారు. ఇక అక్కడి నుంచి మేము ఆటోలో వెళ్తున్నామండి. 20 రూపీస్ దగ్గరే, అదే 3 నదులు కలిసే దగ్గర మునగడానికి. పోనిరవై రానిరవై అన్నమాట. ఆయన తీసుకువెళ్ళి మనం మునిగేదాకా ఉండి మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ మన ప్లేస్లో దింపేస్తాడు. చూసారా, ఇదిగో ఇవన్నీ షాపులు పెట్టుకున్నారు కదా, అవన్నీ ఇలానే ఉన్నాయన్నమాట వరుసగా. ఇక అక్కడ చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయండి. మనం చాయ్ తాగాలన్నా, కూల్ డ్రింకులు తాగాలన్నా అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. టీ షాపులు అవి. మేము బస్సు ఆగాం కదా, అటు సైడ్ అంతా ఉన్నాయన్నమాట. టాయిలెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. టాయిలెట్స్ కూడా ఉన్నాయండి. అంటే కుంభమేళ జరిగినప్పుడు టాయిలెట్స్ కూడా ఎక్కువ వేసుంటారు, కానీ కొన్ని అయితే తీసేస్తున్నారు. ఇప్పుడు అంతగా జనాలు పెద్దగా ఎవరు పోరు కాబట్టి, అంటే కుంభమేళ జరిగినప్పుడు అయితే అది ఇంకా అసలు చెప్పనవసరం లేదు, అంత జనాలు కాబట్టి. సో కొన్ని తీసేస్తున్నారు టాయిలెట్స్, కొన్ని అయితే ఉన్నాయండి. అది కూడా చూపిస్తాను. ఆ టాయిలెట్స్ ఎలా నిర్మించారా ఏంటి అనేది కూడా ముందు చూపిస్తాను. ఇక్కడైతే ఇదిగోండి వచ్చేసామండి. ఎట్టంటే బాగూడదు, ఘాట్లు ఉంటాయి, ఏడకంటే ఆడ బాగూడదు. చూసారా, మంచిగా సన్సెట్ అయ్యే టయానికి వచ్చామండి. నదీ స్నానానికి భలే అనిపిస్తుందిలే. చూడండి సన్సెట్ ఎలా ఉందో. అదిగో సన్సెట్ అవుతుంది. అక్కడ మా వాళ్ళు అనుకుంటూ ఉన్నారన్నమాట, ఇక్కడికి పడవలో తీసుకొస్తామని మనకు బస్సులో వాళ్ళు చెప్పారు, ఇక్కడేమో ఆటోలో పంపించారు అని చెప్తున్నారు. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పింది టైం అయిపోయింది, క్లోజ్ చేసేసారు పడవలో తీసుకువెళ్ళడానికి, ఇక్కడ టైం లేదు, షిప్పులు వాళ్ళు క్లోజ్ చేశారు అని చెప్పారన్నమాట వాళ్ళు. సో వీళ్ళేమో ఇక్కడికి వచ్చి చర్చించుకుంటున్నారన్నమాట, వాళ్ళు చెప్పింది ఒకటి చేసేది ఒకటనని. మరి అక్కడ షిప్పులు క్లోజ్ చేశారో ఏమో, కానీ క్లోజ్ చేసే ఉంటారులే, ఎందుకంటే ఎలాగో మన డబ్బులు పెట్టుకొనే వస్తాము ఇక్కడికి ఆ పడవలోనైనా. ఎందుకంటే అటు సైడ్ కొన్ని లైట్లు అవి పీకేసి ఉంటారేమో. మామూలుగా అప్పుడు ఇదంతా లైట్స్తో నిండిపోయి ఉంటారు కదా, అప్పుడు నైట్ అండ్ డే తేడా లేకుండా తీసుకొచ్చేవాళ్ళు, మరి ఏమో కానీ. సో ఇప్పుడైతే చీకటి పడిపోయింది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి పడవలో తీసుకురావడానికి పడవలు క్లోజ్ చేసినట్టున్నారు. మొత్తానికైతే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందని చెప్పాలి. నాకు మామూలుగా అసలు తెలియదండి ఇవన్నీ కూడా, పెద్దగా నేను చెప్తూ ఉంటాను కదా, పెద్ద డివోషనల్ పర్సన్ కాదు కాబట్టి. ఇలా ప్రయాగ్రాజు, ఇలా త్రివేణి సంగమంలో ఇలా మునిగితే మంచిదని
అలా మహా కుంభమేళ జరిగింది కాబట్టే తెలిసింది. పైగా టీవీలో చూశాను కాబట్టే ఇక్కడ గురించి తెలిసిందండి నాకు. ఎందుకంటే నేను మామూలుగా న్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు కూడా ప్రతిరోజు న్యూస్ చూస్తాను, నాకు ఒక అలవాటు. అలా టీవీలో చూసే ఇలా ఇన్స్పైర్ అయ్యానండి. ఇక్కడ మాత్రం ఇక్కడికి రావాలని, అలాగే అయోధ్యకు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నానన్నమాట. అంటే ఇప్పుడిప్పుడు కొంచెం డివోషనల్గా మారుతున్నాను అని చెప్పచ్చు. మరి కొన్ని చూసినప్పుడు అబ్బా నేను కూడా అక్కడికి వెళ్ళాలి అని మైండ్లో ఫిక్స్ అవుతుంటాను అన్నమాట. అలా వెళ్తానో లేదో అని అనుకుంటూ ఉంటాం కదా. సో అలా అనుకున్నప్పుడు అలాంటి డ్రీమ్ ఒకటి మనకి తీరినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అలా అయితే ఇక్కడ మాత్రం నాకు త్రివేణి సంగమంలో చాలా మనసుకి అబ్బా నా డ్రీమ్ తీరింది అన్న ఒక హ్యాపీనెస్ ఉండొచ్చు చూడండి. అది మాత్రం చాలా ఫుల్ఫిల్ అయిందనే చెప్పాలి. అక్కడ మాత్రం నా మనసుకి చాలా ప్రశాంతత అనిపించింది అనమాట. ప్రశాంతత అంటే అదే నాకు ఎలా వర్ణించాలో తెలియటం లేదు, కానీ అలా నిజంగానే ఆ జీవనదులు అంటారే అలా వాటర్ కూడా ప్రవహిస్తూ ఉందండి. ఇలా వాటర్ ఫ్లో అవుతూ ఉందన్నమాట. అప్పుడు అనుకున్నాను ఇదేనేమో ఈ 3 నదులు కలిసి ప్రవహించే చోటనే ఇలా త్రివేణి సంగమం అన్నారు కదా అని. సో అప్పుడు అనుకున్నాను నిజంగానే అంటే ప్రత్యేకంగా కొన్ని నదులను మాత్రమే, అంటే ఎండిపోకుండా ఎప్పుడు ఇలా ప్రవహించే నదులనే జీవనదులు అంటారు కదా. వాటిల్లో ఈ 3 కూడా గంగా, యమున, సరస్వతి. సో అలాంటి పవిత్రమైన గంగా జలంలో స్నానం చేసినందుకు నాకు చాలా చాలా హ్యాపీ అండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక్కడ ఇదిగో అక్క ఆంటీ మునుగుతుంటే వాళ్ళని అయితే వీడియో తీశాను. వాళ్ళని వీడియో తీసి ఇక్కడ మాత్రం నన్ను కూడా వీడియో తీయక్క అని చెప్పేసి అక్క దగ్గర ఇచ్చాను అనమాట. నేను కూడా మునిగేటప్పుడు వీడియో తీయనని. ఆల్రెడీ నేను మునిగేసి ఉన్నాను, మళ్ళీ అక్క దగ్గర ఇచ్చి వీడియో తీయక్క నేను మళ్ళీ వెళ్తాను అని చెప్పి అక్క దగ్గర ఇచ్చాను అనమాట ఫోన్ని. ఇక్కడైతే ఘోరంగా మోసపోయానండి నేను. అంటే మామూలుగా దీపాలు వదులుతారు కదా, 3 నదులు కదా అని చెప్పేసి 3 దీపాలు ఇచ్చింది. అక్కడ అమ్మేవాళ్ళు 3 నదులలాగా 3 దీపాలు అన్నమాట, గంగా, యమున, సరస్వతి లాగా. సరే 3 దీపాలు ఇచ్చింది, 3 వదిలేశాను. అలాగే కొబ్బరికాయ కూడా అండి, ఆ 3 దీపాలు కొబ్బరికాయ కలిసి 200 అండి. సరే ఆ ప్రమిదలు అయితే మామూలుగా 20 రూపాయలు లెక్కన ఉంటుంది ఒక్కొక్కటి. మేము కాశీలో కానీ అయోధ్యలో కానీ అన్నిట్లో వదిలాం కదా 20 రూపాయలు, కానీ ఇక్కడ మాత్రం 3 ఇచ్చింది. 3 రోజులు 20 వేసుకున్నా 60 రూపాయలు. కొబ్బరికాయ మనకు ఏమంటారు, ఆ కొబ్బరి బుచ్చుతో పాటిస్తారు అనమాట, ఆ నీళ్ళల్లో వదిలేయాలి. సో అదొక 100 రూపాయలు. ఆ 3 దీపాలు కలిసి 100 రూపాయలు అండి. మరీ టూ మచ్ కదా. ఆ 3 దీపాలలో కూడా పూలు కూడా పెద్దగా లేవండి, జస్ట్ ఏదో ఓన్లీ అలా కొద్దిగా బంతి రెక్కలు వేసిందనమాట. అది కింద ఒక న్యూస్ పేపర్లో తయారు చేసి పెట్టేసిందనమాట. ఆ కొబ్బరికాయ కూడా అంటే బాగా ఎండిపోయి ఉంటుంది అనమాట, ఎందుకంటే నీళ్ళల్లో తేలాడుతూ వెళ్తూ ఉంటుంది. సో అలా అయితే ఆ 3 ప్రమిదలు ఆ కొబ్బరికాయ కలిసి 200. అలాగే ఇంకొక ఆయన వచ్చాడండి, ఇంకొక ఆయన పాలు ఎత్తుకొని వచ్చాడండి. ఆ పాలు కూడా చిన్న డిస్పోజ్ గ్లాసులో 3 సార్లు ఇస్తారన్నమాట, నదిలో పోయమని. ఆ 3 సార్లు వదిలేయాలి. అంటే 3 నదులు కాబట్టి ఒక్కొక్క నదికి ఒక్కొక్కలాగా దగ్గరకు వచ్చేసాడు పాలు తీసుకొని. సరే ఆ పాలు కూడా తీసుకొని నదిలో వదిలాను, నదిలో పోయేసాను అన్నమాట. దానికి ఒక 100 రూపాయలండి. పాలంటే ఆడ ఏం లేదండి, జస్ట్ ఒక స్పూన్ పాలు ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసేస్తుంటాడేమో, నాకు తెలిసి ఆ నదిలో నీళ్ళే ముంచేస్తుంటారు. సో అలా అయితే ఆయనకు ఒక 100 రూపాయలు కలిపి 100 రూపాయలు అయిపోయేది. సరే పాలతో కూడా 150 రూపాయలు వేసుకోండి, 150 రూపాయలతో అయిపోయేది. ఇంకొక 150 ఎక్స్ట్రా అయిపోయింది అనమాట. అందరి దగ్గరికి వెళ్ళడం లేదండి, కొంచెం అదును చిక్కిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని మునిగే వాళ్ళని చూసి దగ్గరకు ఇచ్చేస్తున్నారు అన్నమాట. వెలిగించండి, పాలు పోయండి అని. సో అలా అయితే మునిగేటప్పుడు నా దగ్గరకు వచ్చేసారు. సర్లే ఇంకా ఎలాగో ఇష్టమైన ప్లేస్కి వచ్చాము, పైగా అక్కడ మునిగినందుకు ఆనందంగా ఉన్నాము అని చెప్పేసి ఇక మనసులో కొంచెం అంటే అమ్మో 300 అనుకున్నా, ఇక ఏమి అనుకోకుండా ఇచ్చేసాను. ఆ రకంగా అయితే మరీ మోసం అండి. అలా జస్ట్ అసలు పాలంటే అంటే వైట్ కలర్లో ఉన్న వాటరే అనుకోండి, దానికి 100 రూపాయలండి. ఆ రకంగా వాళ్ళు ఎన్ని లక్షలు సంపాదించేస్తుంటారో కదా, ఈ మహాకుంభమేళ పెట్టిన 40 రోజుల్లో ఎంత డబ్బు సంపాదించుంటారో, లక్షల్లో సంపాదించేసి ఉంటారండి. ఇక అక్కడ నాకైతే ఎంతసేపు అయినా మునగాలనిపిస్తూ ఉందండి, ఎందుకంటే వాటర్ కూడా క్లియర్గా బాగున్నాయండి. నేను చెప్పినట్టు అంటే వాటర్ ప్రవహిస్తూ ఉంటే ఎంతసేపు అయినా మునగొచ్చు కదా. స్టే చేసిన వాటర్ అయితే మనకు పెద్దగా అనిపించదు, అబ్బాయి ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతామా అని అనుకుంటాం కదా. కానీ అక్కడ మాత్రం నాకు వెళ్ళబుద్ధి కాలేదు. ఇక ఇదిగోండి చీకటి పడిపోయింది, ఇదిగోండి లైట్లు అన్నీ వెలిగిపోయినాయి చూసారా. ఇక అయితే బయటకు వచ్చేసాము, చూడండి లైట్ వెలుతురులతో ఎలా ఉందో.
ఇక అక్కడి నుంచి బయట వచ్చేసిన తర్వాత ఒకటే కష్టంగా అనిపించింది డ్రెస్సులు చేంజ్ చేసుకోవడానికి. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి షెల్టర్లు కూడా ఉండుంటాయి కొంచెం దూరం వెళ్తే. ఇక మాకు లేట్ అయిపోతుంది. ఇక మా వాళ్ళు అవి ఎక్కడ ఉన్నాయో ఏంటో ఎత్తుక్కోలేక ఇక అక్కడే మేమైతే ఒకళ్ళు చాటున ఒకళ్ళు అలా అతి కష్టం మీద డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక బయలుదేరేస్తున్నామండి. అదిగో ఆయన ఫోటో తీసుకుంటా స్వామి. ఇదిగో మళ్ళీ ఇక్కడ ఆటో ఎక్కి మా బస్సు ఉన్న దగ్గరికి వెళ్తున్నామండి. చెప్పాను కదా, ఆటో అయినా మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ మునిగే వరకు ఉండి మళ్ళీ మమ్మల్ని మా బస్సు దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఇక ఇప్పుడు మా బస్సు దగ్గరికి వెళ్ళిపోతున్నామండి. చూసి ఫుల్ లోడ్ అది ఎక్కదు లేవు కదా, ఇప్పటికి తీసేస్తా వచ్చింది. రోడ్డు అంతా గతుకులుగా ఉంది. ఆటో అయితే ఎత్తేస్తుందండి. ఆటోలో ఉన్న వాళ్ళంతా ఆయన తిడుతున్నారు, చిన్నగా పోనీ అని. పాప ఆయన మాత్రం ఏం చేస్తాడు, ఆ రోడ్డు అంతా గతుకులేనండి. బాడీ మొత్తం షేకీ అయిపోతుంది అన్నమాట. చూసారా, బస్సు దగ్గరకు అయితే వచ్చేసామండి. బస్సు దగ్గర ఇది ఇలా ఉంటుందండి, ఏదో కోటలాగా లోపలికి వెళ్ళొచ్చు, కానీ ఆ లోపల ఇంకేం ఉండదు, మామూలుగా ఇట్లా గోడల్లాగా అట్లా ఉంటాయని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు. వెళ్ళే వాళ్ళు అయితే వెళ్ళారనుకుంటా. నేను నడవలేక కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని ఇక అక్కడే ఉండిపోయాను. అక్కడి నుంచి వీడియో తీసుకుంటూ ఉండిపోయాను అనమాట. ఇక అక్కడి నుంచి ఏమంటారు, ఏదో శక్తిపీఠం టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్కి కూడా వెళ్ళారండి ఆటోలో ఎక్కి. 30 రూపాయలంట వెళ్ళి తీసుకొచ్చేదానికి 30 రూపీస్ అని చెప్పారు. కొంతమంది వెళ్ళారు ఆ శక్తిపీఠం దగ్గరికి, నేను వెళ్ళలేదు. అక్కడ కూడా బాగుంది, షాపింగ్ అన్నీ ఉన్నాయమ్మా అని చెప్పారనమాట. ఇక ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్, గోపురం లాగా, అది హనుమాన్ టెంపుల్ అండి. పక్కలే ఓయ్ పక్కలే, ఈ జనాలంతా నది స్నానం త్రివేణి సంగమంలో మునిగేసి వచ్చి మళ్ళీ శక్తిపీఠాలు చూడడానికి ఆటోకి వెళ్ళాలంట. సో వీళ్ళకి గైడ్ సరిగా లేరు, మీరే ఆటోకి వెళ్ళి మీరే వచ్చేయండి అని చెప్పారు. అందుకే ఒక్కొక్కరికి తెలియక గొడవలు వేసుకుంటున్నారు. అంటే వదిలేస్తున్నారండి ఇక్కడ నిజంగానే వీళ్ళు తీసుకొచ్చి. కానీ ఆ శక్తిపీఠం దగ్గర కూడా కొంతమంది వెళ్ళారు, ఓపిక ఉన్న వాళ్ళు వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేదండి. అంటే దగ్గరే ఉన్నట్టుంది, ఆటోలో వెళ్ళేసి వచ్చేసారనమాట. అక్కడ కూడా చాలా బాగుంది అని చెప్పారు. షాపింగ్ చేసుకోవడానికి షాపింగ్లో అవన్నీ కూడా ఉన్నాయి అని అన్నారన్నమాట. ఏమో మా బస్సు అయితే ఇదిగో మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు మాత్రం జత వద్దలరు. వీళ్ళిద్దరే అంటే ఈరోజు ఒకటే కలర్ శారీల్లో ఉన్నారే, భలే కనిపిస్తున్నారే. యూనిఫామ్ లాగా ఉన్నారు. త్రివేణి సంగమంలో మునిగేసి ఇదిగోండి డ్రెస్సులు ఒకటిగానే కనిపిస్తున్నాయి కదా. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అది హనుమాన్ టెంపుల్. అలా కనిపిస్తుంది, దగ్గరగా అన్నట్టు అనిపిస్తుంది కానీ దూరమేనండి. పోయే కొద్ది పోవాలనిపిస్తున్నట్టే ఉంది, దూరంగా ఉంది. ఇక నేను టాయిలెట్స్ కూడా చూపిస్తాను అని చెప్పాను కదా, ఇదిగోండి ఇవన్నమాట టాయిలెట్స్. అయితే లోపల బాగున్నాయన్నమాట. అంటే ఇది కుంభమేళ జరిగినప్పుడు మంచిగా కట్టినట్టున్నారు. అలా కొన్ని అయితే తీసేస్తున్నారన్నమాట. కొంచెం ఇలా ఇవి కాకుండా కొంచెం బయట కూడా కట్టున్నారు, అవి అయితే తీసేస్తున్నారు. అవి ఆల్టర్నేట్గా మరి తాత్కాలికంగా కట్టుంటారు కదా, ఆ టాయిలెట్ సీట్స్ అవన్నీ కూడా అలాగే ఉంచేస్తున్నారు. మరి ఇవి ఎప్పుడు ఇలాగే ఉంటాయో ఏమో కానీ ఇవి మాత్రం ఇదిగోండి ఇక్కడైతే వీళ్ళు ఉన్నారు. ఇక్కడ పే చేసి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళాలంటే 10 రూపాయలు 20 రూపాయలు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా తీసుకుంటున్నారండి. ఇదిగోండి వీళ్ళు చూడండి ఇక్కడ వంట చేసుకుంటున్నారు. ఈ చీకట్లోనే ఇలా రోటీలు చేస్తుంది. కర్రీ అని అంటే కర్రీ ఏం లేదంట, ఏదో చెప్తుంది 10 రూపాయలు అని చెప్తుంది. 10 రూపాయలు, ఒక్కొక్కళ్ళు 10 ఒక్కొక్కళ్ళు 20 అడుగుతున్నారండి. చేంజ్ చిల్లరా తోస్తా
ఏ హాయ్ తీసుకో ఇదిగో ఈ టాయిలెట్లోనే పాపం వాళ్ళు తింటున్నారండి. ఇక్కడ ఉండేవాళ్ళు రోటీలు చేసుకొని. ఆ టాయిలెట్స్ లోపలైతే కరెంట్ లేదండి. ఒకవేళ వెళ్ళాలనుకుంటే మొబైల్ లైట్ వేసుకొని వెళ్ళాలి. వాటర్ అదంతా చాలా బాగా వస్తున్నాయి, కానీ కరెంట్ లేదు. అంటే అవి కుంభమేళప్పుడు పెట్టినట్టున్నారు, మళ్ళీ తర్వాత తీసేస్తారో ఏమో, కానీ చాలా బాగుంది కదా, చాలా బాగా పెట్టున్నారండి. అంటే అదంతా ఓపెన్ ప్లేస్ కదా, ఇప్పుడైతే వచ్చి వెళ్ళిపోతారు కదా, ఉండరు కదా అక్కడ. సో అప్పుడు ఏంటంటే 41 రోజు కాబట్టి అలా నిర్మించారేమో అనుకుంటున్నా. అవి తీసేస్తారేమో, అప్పటికి కొన్ని తీసేస్తున్నారు కదా. సో అలా అయితే మేము వెళ్ళినప్పటికీ టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక అక్కడే అన్నాలు తినేసి బయలుదేరేసామండి. ఇలా 9 అలా అయిపోయింది అనుకుంటా. ఇక అక్కడే తినేసి ఇక బయలుదేరేసాము. నేను ఫుడ్ అదంతా వీడియో తీయలేదు. ఆ రోజు ఏం కర్రీ చేశారో ఏమో కూడా గుర్తులేదు, నేనైతే వీడియో తీయలేదన్నమాట. ఇక బయలుదేరామా. ఇక సిటీ లోపల కొద్ది దూరం వచ్చే లోపల అబ్బా ఊరంతా సిటీ మొత్తం దద్దరిల్లిపోయిందండి, కొన్ని కిలోమీటర్ల వరకు. ఆ రోజు ఎవరిదో పెళ్ళి ఉన్నట్టుందండి. అసలు కళ్యాణ మండపాలు కూడా భలే డెకరేషన్ చేస్తున్నారు. హాల్స్ కానీ, మరి ఒకరిదో ఇద్దరిదో పెళ్ళేమో కానీ ఒక్కళ్ళో తెలియదు, కానీ డీజేల సౌండ్తో మోగిపోయిందన్నమాట. ఆటలు పాటలు డ్యాన్స్లు, లేడీస్ అబ్బా జెంట్స్ చాలా కలర్ఫుల్గా భలే ఉన్నాయండి. డిఫరెంట్ లైట్స్తో, డిఫరెంట్ డెకరేషన్లతో పెళ్లి కొడుకు గుర్రం మీద ఊరేగుతూ భలే ఉందండి. నేను ఒక పక్క ఇటు పక్క తీసే లోపల మళ్ళీ కొద్ది దూరం వెళ్ళాక మళ్ళీ ఇటు పక్క కూడా అండి, అలా 2 sides అలా డీజేల సౌండ్తో అలా డ్యాన్సులతో వస్తూ ఉన్నారండి. ఎవరో కానీ పెద్ద డబ్బున్న వాళ్ళు ఉన్నట్టున్నారు. చాలా దూరం నుంచి అలా డీజేలు, అంటే ఒక డీజేనే కాదు చాలా పెట్టినట్టున్నారండి. గ్రూపులుగా డ్యాన్స్లు వేసుకుంటూ వస్తున్నారన్నమాట. అసలు బస్సులో సందు లేదు, కాలు పెట్టిన సందు లేదన్నమాట. ఎందుకంటే వెళ్ళినప్పటి నుంచి వీళ్ళు లగేజీలు తీసుకొని కాళ్ళ దగ్గర నుంచి అసలు సందు లేకుండా పెట్టేశారండి. ఇక ఒక్కసారి కూర్చున్నామంటే ఇక మళ్ళీ కాలు పెట్టి బయటకు వచ్చేదానికి సందు ఉండదన్నమాట. అలా తయారైపోయింది. లేదంటేనా నేను మంచిగా ఫ్రీగా ఉంటే మంచిగా వీడియో తీసేదాన్ని. ఇక నేను ఎక్కడ కూర్చున్నానో ఇక అక్కడి నుంచి కనిపించినంత వరకే వీడియో తీసాను. అలా ఆ రోజు మాత్రం కొన్ని కిలోమీటర్ల వరకు ఊరంతా దద్దరిల్లిపోయిందండి. ఆ డీజే సౌండ్స్తో, ఆ డ్యాన్సులతో, ఆట పాటలతో, ఆ డెకరేషన్లతో. అబ్బా ఎందుకులే అసలు ట్రాఫిక్ అయిపోయిందన్నమాట. ఒక చోట అయితే మా బస్సు కూడా అక్కడే నిల్చుండిపోయింది. నేనైతే అక్కడ వెళ్ళైనా ముందుకు దిగిపోయిన వీడియో తీయాలనిపించింది, కానీ ఏం చేస్తాం, చెప్పినట్టు కాలు పెట్టడం కూడా సందు లేదన్నమాట. అసలు ఇక్కడ అలా రియల్ సౌండ్ ఉంచేద్దామంటే ఇక కాపీరైట్ ఇష్యూ అన్నమాట. అందుకే రియల్ సౌండ్ ఉంచలేకపోతున్నాను, కానీ అబ్బాయి ఎందుకులే ఆ సౌండ్లతో మోగిపోతుంది అన్నమాట, దద్దరెళ్ళిపోతుందండి. అక్కడ చూసారా అటుపక్క అన్నమాట, అబ్బాయి గుర్రం మీద కూర్చున్నాడు కదా, అసలు కనిపించడం లేదండి సరిగా. ఇక కొద్దిసేపటి తర్వాత చూసి ఆ పక్క ఆమె దగ్గర ఇచ్చాను, మాకు కొంచెం వీడియో తీసి పెట్టు అని. ఆమె అటు సైడ్ తీసింది కానీ సరిగా తీయలేదన్నమాట. అటు సైడ్ అయితే మామూలుగా లేడీస్ జెంట్స్ అంతా కలిసి కలర్ఫుల్గా డ్యాన్సులు భలే వేస్తున్నారంటండి. అందులో నార్త్ అమ్మాయిలు కదా భలే ఉంటారులే, లిప్స్టిక్లు పూసేసుకొని. అందులో లైట్ ఫోక్స్లకి చాలా అందంగా కనిపిస్తారు కదా. మా బస్సులో వాళ్ళు అనుకుంటున్నారు అబ్బాయి ఎంత అందంగా ఉన్నారో చూడు వాళ్ళు అని. అసలు ఇక్కడ నేను ముందు నుంచే ఇచ్చుండాల్సింది అటుపక్క ఆమెను వీడియో తీయమని. ఇక్కడ నేను కిటికీలో నుంచి తీస్తున్నానండి, నేను కూర్చున్న ప్లేస్లో నుంచే. తర్వాత ఇచ్చాను ఆమె దగ్గర. ఆమె వాళ్ళని చూడడం సరిపోయింది, వాళ్ళని చూసే ప్రాసెస్లో వీడియో మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయింది అనమాట. ఇక అక్కడ మా బస్సులో వాళ్ళు అనుకుంటున్నారు ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఏంటి అని. ఎన్నో పెళ్ళిళ్ళు కాదండి, నాకు తెలిసి ఒకటే పెళ్ళి. అక్కడ ముందేమో ఒక డీజే గ్యాంగ్తో వెళ్ళిపోయారు, తర్వాత ఇంకొక డీజే గ్యాంగ్తో వెళ్ళిపోయారు, తర్వాత ఇక్కడ పెళ్లి కొడుకుతో వెళ్తున్నట్టున్నారు. అలా బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నట్టున్నారు అనమాట. ఇక్కడ బస్సు అయితే కంప్లీట్గా ఆగిపోయిందనమాట, అంత ట్రాఫిక్ అయిపోయింది. అసలు నేను పొరపాటు చేశానండి, ఎలాగోలాగా ముందుకు వెళ్ళిపోయి అయినా వీడియో తీసి ఉండాల్సింది. ఇక్కడ అసలు నేను ఫస్ట్లోనే ఇచ్చుండాల్సింది ఆ అక్క దగ్గర వీడియో తీయమని. అంటే అటుపక్క కూర్చున్న అక్క దగ్గర మంచిగా ఇందాక గుర్రం మీద పెళ్లి కొడుకు పోయాడు కదా, అదంతా తీసుండేది. నేను లాస్ట్లో ఇచ్చాను అన్నమాట, లాస్ట్ క్లైమాక్స్లో ఇచ్చాను. చూసారు కదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.